గతంలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, గెలిచారు. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి గెలిచాడు. అంటే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? పాదయాత్ర చేస్తానన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర చేస్తే గెలుస్తారంటే కిందసారి చేశారండి. అప్పుడు చేసినప్పుడు ఏమైంది, కంపల్సరిగా గెలాలన్న ఆలోచనతో చేశారు. అందరి నెత్తి మీద చేయడమే కావచ్చు, ప్రజల కష్టాలని సుఖాలని అన్నిటిని తెలుసుకొని పక్కాగా గెలిచారు. గెలిచిన తర్వాత ఏం చేశారు? బాబాయ్ హత్య, చెల్లిని తీసుకెళ్లి పడేయడం, సొంత అమ్మను కూడా వస్తే ఆస్తి అడుగుతాం ఇవి అడుగుతాం బెదిరించడం, చెల్లేమో ఏకంగా వేరే పార్టీలోకి వెళ్ళిపోయి పాదాల మీద నడిచే పాదయాత్ర అని ఆవిడే ఎక్కిరించడం. ఇన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళీ పాదయాత్ర చేస్తాను గెలుస్తాను అంటే వీళ్ళు చేసిన తర్వాత లోకేష్ గారు చేశారు పాదయాత్రని. ఇవాళకి మీకు తెలిసి 3 సంవత్సరాలు పూర్తయింది లోకేష్ గారి పాదయాత్ర చేసి. దానికి ఒక పేరు కూడా పెట్టారు, యువగలం అని పెట్టారు. అది 3 సంవత్సరాలు అయిన తరుణంలో కరెక్ట్ గా అతను పాదయాత్ర చేస్తున్నా మీరు అడుగుతున్నారు మమ్మల్ని. కరెక్టే, ఆ యువగలం అని పెట్టిన తర్వాత అతను రెడ్ బుక్ అన్నాడు. ఆ రెడ్ బుక్ కి ఇవాళ ఒక్కరు కూడా ఇవాళ చూసుకుంటే ప్రతి ఒక్కరు కింద ప్రభుత్వంలో మనకి ప్రతిసారి అతను ఇది చేశాడు ఇతను ఇది చేశాడు తిట్టుకోవడమే తప్ప ఇప్పుడు అంతా తిట్టుకోవడం లేవండి. ప్రతిసారి కూడా అభివృద్ధి ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాం, ఎయిర్పోర్ట్ తెచ్చాం, ఫస్ట్ ఎక్కగానే 5 రూపాయల అన్నాన్ని పెట్టారు, ఆకలి తీర్చారు. తర్వాత మొన్న ఏం చేశారు, ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తున్నారు. ఇతను వచ్చి ఏం చేశాడు, రిజిస్ట్రేషన్ అయిన పట్టాలని ముందు క్యాన్సిల్ చేయండి అన్నాడు. అంటే ప్రజలకు ఉపయోగపడే పని చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. అయితే పాదయాత్ర అప్పటికి చంద్రబాబు నాయుడు గారి మీద ఏవో ఎలిగేషన్లు మీరే తీసుకొచ్చి పెట్టారు. దానికి అప్పటికి అందరూ ఆల్రెడీ 3 సార్లు 4 సార్లు సీఎం గా ఉన్నారు కాబట్టి అతను వదిలేశారు, మిమ్మల్ని సీఎం గా చేశారు. చేసిన తర్వాత మీరేం చేశారు, ప్రతి దాని మీద మీ హవా కొనసాగించుకోవాలని ప్రతి దాని మీద కూడా మీ బొమ్మలు వేసుకున్నారు, మీ స్టిక్కర్లు వేసుకున్నారు. అన్ని స్టిక్కర్ పరిపాలన అనే దానికి నేనే నెంబర్ 1 అన్నట్టుగా మీరు చేశారు. ఇప్పుడైనా మళ్ళీ పాదయాత్ర అంటున్నారు. మొన్న ఒకసారి ఎవరో చనిపోయారని వస్తే పరామర్శించడానికి వచ్చినప్పుడు ఏవో మామిడికాయలకు బదులు తలకాయలు మట్టించిన రాజకీయం మీది అని ఇప్పటికీ ప్రజలు అంటున్నారు. పాదయాత్ర చేసుకుంటూ జనాల్లోకి వెళ్తే జగన్ గారు మరి ప్రజలు అంగీకరిస్తారంటారా? సార్ ఒకసారి సీఎం గారు ఇక్కడికే మా వైజాగ్ లోనే పెందుర్తి వచ్చేటప్పుడు సీఎం అంటే పాదయాత్ర చేసినప్పుడు జనాల మధ్యలోకి రావాలి, సీఎం కూడా జనాల మధ్యలోకి రావచ్చు కదా. కానీ అలాంటిది అతను వస్తేప్పుడు చుట్టూ పరదాలు కట్టుకుని వస్తున్నారు. మరి అప్పుడు పరదాలు కట్టుకుని వచ్చారు, ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడే ప్రజలకు ఉపయోగపడి పరదాలు కట్టుకుని వచ్చారు. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా లేకుండా ఇప్పుడు పాదయాత్ర అంటే ఇప్పుడు ఏమీ లేకుండా అన్ని వదిలేసి నేను సీఎం అవ్వాలని తిరుగుతాను అంటున్నారు. మరి ఇప్పుడు కూడా పరదాలు కట్టుకుని వస్తారా, ప్రజల మధ్యలోకి వస్తారా? సీఎం గా మీకు అధికారం ఇస్తాడు, ప్రజల మధ్యలోకి రాకుండా పరదాలు కట్టుకుని వెళ్ళారు. ఇది ఆలోచించరా ప్రజలు ఆలోచిస్తారు కదా. ప్రజలేమి అంత ఈసారి ఇప్పుడు ఇంతకు ముందు వేరు. ఇప్పుడు మా పిల్లలు 5వ క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా నాలెడ్జ్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ఏం జరుగుతుంది సీఎం పేరు అప్పుడు మాకు నిజంగా చెప్తున్నాను సార్, మేము చదువుకునే రోజుల్లో మా సీఎం ఎవరో కదా మాకు తెలియదు. ఇప్పుడు మా పిల్లలకి సీఎం పిఎం కూడా పేర్లు చెప్పేస్తున్నారు. మాకు తెలియనివి కూడా విషయాలు కూడా చిన్నప్పుడు విషయాలు కూడా మాకు తెలియని విషయాలు ఏఐలో చూసి క్రియేట్ చేసి మరి చెప్తున్నారు పిల్లలు. అంటే ప్రతి ఒక్కరు నాలెడ్జ్ పరంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదో మసిపూసి మారేడుగా చేద్దామంటే అవ్వదు. మనం ఏదో చక్కెర సార్ ఇవాళ నా రేషన్ కార్డు చూపిస్తాను సార్ మీకు. రేషన్ కార్డులో ఇంకా ఇప్పుడు కాదు ఎప్పటికీ మార్చవసరం లేదు నా రేషన్ కార్డు. కానీ మీరు వచ్చిన తర్వాత ఏమైంది, రేషన్ కార్డుని మార్చుకోవాల్సిన స్థితికి తీసుకొచ్చారు. మీరు వస్తారు మీ బొమ్మ వేసుకుంటారు, ఇంకో అతను వస్తాడు ఇంకో బొమ్మ వేసుకుంటారు, ఇంకో అతను వస్తాడు ఇంకో బొమ్మ వేసుకుంటారు. రేషన్ కార్డుకి అంత విలువ. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు రేషన్ కార్డులు అన్నిటికీ మార్చకుండా చేసింది ఎవరండి? ఇప్పుడున్న ఎన్డీఏ కూటమిలో జనసేన మినిస్టర్, ఓకే పక్కన పెడదాం. ఇంకో మినిస్టర్ ఉన్నారండి, వైద్య శాఖ మినిస్టర్, బీజేపీ అతను వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా ప్రజా ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సీలు ఏవైతే ఉన్నాయో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య కేంద్రం ఉంది, దాన్ని మార్చేయాలని కానీ దాని మీద స్టిక్కర్లు వేసేయాలని కానీ లేకపోతే దానికి ముందు పెయింట్లు వేసేయాలని కానీ చూడట్లేదు. ముందు అభివృద్ధి చూడండి. అంటే మార్పు మొదలైంది సార్. ఈ మార్పు మాకు కావాలి. వెంటనే ముందు ఎక్కగానే 8 కోట్ల బిల్డింగ్ పడగొట్టేయండి. ఏం చేశారు సార్, ఫస్ట్ ఇతను ఎక్కారు పాదయాత్ర చేసిన 8 కోట్ల బిల్డింగ్ ముందు కూలగొట్టి పాలన మొదలు పెట్టారు. అది 8 కోట్ల బిల్డింగ్ కూలగొట్టకుండా దాన్ని ఏదో దానికి ఉపయోగించుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు, ఎన్డీఏ కూటమి వచ్చింది, అక్కడ ఇప్పుడు 400 కోట్లతో భవనం ఉంది రుషికొండ దగ్గర, ఇరగొట్టేశారా దాన్ని దేనికైనా ఉపయోగిస్తామంటున్నారా? అది ఆలోచించాలి. ముందు భవనం ఇరగొట్టకుండా 8 కోట్ల రూపాయలు ఉత్తినే నేలమట్టం అయిపోయింది. తర్వాత సచివాలయాన్నింటికి రంగులేశారు. ఇప్పుడు ఆ రంగులన్నీ మళ్ళీ తీయాలి. ఎందుకు సార్ అది? అంటే మీ మార్కు చూపించడం ప్రజలు గుండెల్లోకి రావాలి తప్ప చూస్తేనే తెలుస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. పాదయాత్ర చేయండి, ఏ యాత్ర అయినా చేయండి, చేసినా కూడా మనం జరిగేది ఏంటి అనేది చూసుకోవాలనేది మా ఉద్దేశం. ఎస్ఆర్సీబీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డూని కల్తీ జరిగింది అని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు దీని గురించి చెప్తూ ఉంటే ఇది విమర్శలు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడే మాటలు. అంటే ఇప్పుడు చూస్తే చాలా స్ట్రిక్ట్ గానే వ్యవహరిస్తూ ఇందులో రసాయనాలతో కూడినటువంటి
ఉన్నటువంటి లడ్డు కల్తీ జరిగింది అని చెప్పేసి సిట్ చాలా క్లారిటీ ఇచ్చేసింది. అసలు ఎలా చూడాలంటారు? సార్ సిట్ క్లారిటీ ఇవ్వడం పక్కన పెడితే ప్రతి దాంట్లో అంటే భూముల సర్వేరాల్లో కూడా నా బొమ్మ ఉండాలని వేసుకున్నారు. అయితే ఓకే, అతని రాజకీయ ఎదుగుదల కోసం. కానీ మా నమ్మకం సార్, దేవుడు అంటే మేము బొట్టు పెట్టుకుని హిందువుగా ఆల్రెడీ మా హిందూ దేవాలయాల మీద పడి రాజకీయం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ విషయానికి వస్తే మొన్నటి వరకు 100 కోట్ల రూపాయలు అందులో పరకామల్లో పోయినా కూడా పట్టించుకోలేని పరిస్థితి. తర్వాత ఇవాళ లడ్డు మా సిట్టు ప్రకారం చూస్తే 20 కోట్ల లడ్డూలో ఎన్నో కొనుక్కొని తిన్నారని తెలిసింది సార్. 20 కోట్ల లడ్డూలు అమ్మారని తెలిసింది. 20 కోట్ల లడ్డూలు తిన్నారు అంటే అర్థం ఏంటి సార్? 20 కోట్ల మంది ప్రజలు తిన్నట్టే కదా. ఇప్పుడు ఆ 20 కోట్ల మందిలో ఏ రకంగా చనిపోయారో, ఈ 5 సంవత్సరాల్లో తిన్న లడ్డూల్లో 20 కోట్ల లడ్డూల్లో ఏ రకంగా ఎవరెవరు ఏ రకంగా చనిపోయారంటే, ఇప్పుడు 40 సంవత్సరాల కుర్రోడు హార్ట్ అటాక్ తో చనిపోతున్నాడు, 5 సంవత్సరాల పిల్ల హార్ట్ అటాక్ తో చనిపోతుంది, 4 సంవత్సరాల పిల్లడికి పెరాసైటిస్ వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా లడ్డు వల్లే మేము అనుకోవచ్చా? అనుకోవాలన్న స్థితికి వెళ్ళిపోయాం మేము. ఎందుకంటే ఇప్పుడు రసాయనం అనేది తర్వాత 60 లక్షల లీటర్ల రసాయనాన్ని కలిపారంట. నెయ్యి చేయొచ్చు కదా, ఆ కొవ్వులు కలపాల్సినంత అవసరం ఏముంది? ఆవులు ఉన్నాయి, ఆవుల ప్రకారం నెయ్యి వస్తుంది, నెయ్యితో చేస్తే సరిపోద్ది కదా. దాన్ని 60 లక్షల లీటర్ల రసాయనాలు కలిపి ప్రజల మీద వదిలేయడం అంటే వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడడం అనేది. కానీ ప్రతి దాంట్లో కల్తీ అవుతుంది. ఇది పక్కాగా కల్తీ అయిందని సిట్టే చెప్పింది కదా, గవర్నమెంటే చెప్పినప్పుడు ఇంక మేము కాదని మేము ఎలాగంటాం సార్? ఇవాళ మీరు మా తప్పులన్నీ కవర్ పోర్చుకోకుండా మళ్ళీ పాదయాత్ర చేస్తాం, జనంలోకి వస్తామంటే అది మీ ఇష్టం. కానీ పరదాలు కట్టుకొని రాకండి పాదయాత్రకి, అదొకటి మేము చెప్పగలం. మీరు ప్రజల మధ్యకి వచ్చి ప్రజల్లో ఉంటూ ఇలాంటివన్నీ కూడా జరగకుండా చేస్తానంటేనే ప్రజలకు రండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, గెలిచారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశాడు, గెలిచాడు. అయితే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మన ప్రెస్ మీట్ లో నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ఇంకా 2 ఏళ్ళు గడిచిపోయినాయి, మహా అయితే ఇంకో 1 ఇయర్, ఈ 1 ఇయర్ లో తర్వాత నేను ప్రజల్లోకి వెళ్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. అంటే మళ్ళీ ప్రజలు మళ్ళీ ఆయన్ని నమ్ముతారంటారా? అంటే ప్రజల్లోకి వస్తే ఆయన ఎలా చూస్తారంటారు? ఆయన మనుషులు తిరగడమే. పాదాల యాత్ర వాళ్ళ చెల్లిగారు సిస్టర్ గారు చెప్పారు కదా, పాదాల మీద చేసే యాత్ర. అప్పుడు ఆ చెల్లిగారు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఈయన వస్తున్నాడు. అప్పుడు సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం విఫలమైతే ఈయన సక్సెస్ అవుతాడు. కూటమి ప్రభుత్వం విఫలం అవ్వలేదు, బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు ఈయన ఇన్ని పాదయాత్రలు చేసినా, హెలికాప్టర్ యాత్ర చేసినా, పరదాల యాత్రలు చేసినా జనాలు ఎవరు దేకరు. ఆయన మీడియాలోనూ, ఆయన సోషల్ మీడియాలో, ఆయన సోకాల్డ్ మీడియాలో, పర్సనల్ మీడియాలో చూసుకోవడం తప్ప మిగతా మీడియాలు పట్టించుకోరు, జనాలు పట్టించుకోరు. దాని బదులు ప్యాలెస్ లో ఉండడమే కొద్దిగా ఆయన ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు 50 దగ్గర వచ్చేస్తున్నాడు కదండి పాపం. 50 దగ్గర వచ్చేటప్పుడు ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది తగులుతుంది. ఎండలో తిరిగిన ఆరోగ్యం చెడగొట్టుకునే కంటే ఇంట్లో ఉన్నాడు అనుకోండి, పాదయాత్ర చేసే ప్రాబ్లమ్స్ రావు. ఇంతకుముందు అంటే కొద్దిగా యవ్వనంలో ఉన్నాడు, 40 లోపు ఉన్నాడు, చేశాడు. ఇప్పుడు ఆ యవ్వనం కొద్దిగా తగ్గింది కదా, పదవి కూడా లేదు. ఇప్పుడు పాదయాత్ర చేయడం వల్ల ఆయనకి ఉపయోగం ఉన్నదన్నట్టు మేము అనుకోవట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పాదయాత్ర చేసుకున్నామండి. ఇంతకు ముందు చేశాడు, అప్పుడు సక్సెస్ అయ్యాడేమో. అప్పుడు సక్సెస్ అయ్యడానికి కారణం అనేక రకాలు ఉన్నాయి. జనాల ముందు ఇప్పుడు మీడియా వచ్చేసింది, సోషల్ మీడియా అందరి చేతుల్లో ఉన్నది. ఆయన ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఇప్పటికి ఏం జరుగుతుందో, మొన్న వచ్చిన సిట్ వల్ల ఏం చేసేదో అదంతా అర్థమైపోయింది. సిట్ తీర్మానం ఇచ్చింది, అందులో 1% కూడా 0.01% కూడా నెయ్యి లేదు తిరుమల లడ్డూలోను. దానికేమో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ సోకాల్డ్ మీడియాలో ఏం చెప్పుకుంటున్నారంటే, వీళ్ళు సొంత మీడియాలో మేము జంతువుతో చేసింది మేము చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆరోపించారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని వీళ్ళు రివర్స్ లో చెప్పుకుంటున్నారు. సిట్ ఏం చెప్పింది, 0.1% నెయ్యి కూడా కల్లేదరా అబ్బాయి అని చెప్తే, అందులో ఎంత వీళ్ళు ఉన్న అధికారం ఉన్నప్పుడు ఎంత వచ్చింది, ఈ 60 లక్షల లీటర్లు నెయ్యికి సంబంధించిన రసాయనం సంబంధించింది వాడారు. 60 లక్షల లీటర్లు. దానికి దేవుడికి దీపానికి వాడతారు, అన్నదానానికి వాడతారు, తిరుమల లడ్డూకి వాడతారు. ఆ లడ్డూలు 20 లక్షల లడ్డూలు తయారు చేశారు. 20 లక్షల లడ్డూలు అంటే ఎంతమంది తింటాం? ఒక లడ్డు కనీసం ఒక 10 మంది మనం తీసుకొచ్చామంటే తిరుపతి నుంచి లడ్డు ఇంట్లో పంచుకుంటాం. ఆ 10 మంది ఎంతమంది తిన్నారు? కోట్లలో తిని ఉంటారు. ఇప్పుడు ఆ కోట్ల తిన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఆ రసాయనంతో మీరు ఎలా చేయాలనుకున్నా అర్థం కాలేదు. వీళ్ళు సోషల్ మీడియాలో ఒకటే భజన, మా జగన్ మంచోడు, జగన్ మంచోడు, అది మీకు మంచోడు. మా శ్రీవారిని అపవర్తం చేసిన మంచోడు ఎందుకు అవుతాడు? మాకు మంచోడు కాదు. మీరు ఈ తప్పు చేశారు, తప్పు చేసిన ఒప్పుకోండి. ఈ తప్పును కవర్ చేసుకోవడానికి మీ సోషల్ మీడియాలోనూ పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి, చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఇవన్నీ కథలు ఇంకా అయిపోయింది. మీ కథలు వినడానికి జనాలు రెడీగా లేరు. మీరు మూసుకొని సిట్లోని దోషులుగా వచ్చిన 30 మంది ఉన్నారు. అది సిట్ తప్పు చెప్పిందా? 30 మంది, అందులో 12 మంది టీటీడీ అధికారులు ఉన్నారంట. అధికారులు ఆ రకంగా చేశారంటే వాళ్ళ అన్ని మతస్థులు, వాళ్ళని ఎందుకు దేవస్థానాల్లో పెడుతున్నారు? వాళ్ళ అన్ని మతస్థుల్ని ఎవరిని దేవస్థానాల్లో ఉండకూడదు. ప్రజల తరఫున మా రిక్వెస్ట్.
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ఇంకా 2 ఏళ్ళు గడిచింది, ఇంకొక సంవత్సరంలోనే నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకే వెళ్తాను అని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు మళ్ళీ ఆయనకి నమ్మి ఓటేసే పరిస్థితి కనిపిస్తుంది అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేశారంటే వాళ్ళ నాన్నగారు సీఎం గా ఉన్నప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కానీ ముందుకు తీసుకెళ్తారని ప్రజలు విశ్వసించారు ఆ రోజు. కానీ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారో ఆ పాలనలో అంత అరాచకంతో పాలన జరిగిందని ప్రతి ఒక్కరు ప్రజలు ఈ రోజుకి నమ్ముతా ఉన్నారు. ఎన్ని స్కామ్లు జరిగినాయి, ప్రతి ఒక్క స్కీములు అయితే, ఉచిత పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు ప్రజల సొమ్ముని కాపాడే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర చేసి ఈ రోజు మళ్ళీ ప్రభుత్వాన్ని ఆయన సొంతం చేసుకొని ప్రజలను పాలిద్దామని ఒక ఉద్దేశం ఉందంటే, గతంలో చేసిన పాలన ఏదైతే ఉందో అది సక్రమంగా జరుగుంటే ఈ రోజు ఆయన పాలన చేసినా ఎటువంటి తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా వరకు ఇబ్బందులు ప్రజలు చాలా వరకు చవి చూశారు. ఇప్పుడు అది చేసి మళ్ళీ వద్దాం అనుకుంటే కనుక ఆయన దృష్టికి వదిలేయాలి. ఒకసారి ఆయన ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా తప్పులేదు, చేసుకోవచ్చు. కానీ దానివల్ల చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. నేనైతే చెప్తా, ఈ రోజు మళ్ళీ పాదయాత్రలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి ప్రజలు సంక్షేమాన్ని అట్టడుగుని తీసుకెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా గ్రహించాలి. ఏదో కొంత కోవర్ట్ వర్గంలాగా కొంత వైసీపీ వర్గం ఉంది, తప్పులేదు, ఎవరిది వాళ్ళే, కానీ తప్పును తప్పుగా ఎత్తి చూపించే పరిస్థితులు ఉండాలి. ఈ రోజు అది ఎక్కడ కనబడటం లేదు. ఇప్పుడు జరుగుతున్నది కూడా వైసీపీ మీడియా ఒకటి సపరేట్ గా ఏ ఒక్క తప్పు జరిగినా దాన్ని సమర్థించుకొని పోయే పరిస్థితి ఈ రోజు ఉంది. ఎందుకు అలాగా? అలాంటి పరిస్థితులు ఉండకూడదు. ఒకవేళ ఆయన చేసుకుంటే ఆయన ఇష్టం, ప్రజా అభిప్రాయాన్ని మాత్రం ఎవరు కాదడానికి ఆస్కారం లేదు. ఆయన చేసుకోండి, ప్రజలే సరైన తీర్పిస్తారు, ఇందులో ఎటువంటి డౌటే లేదు. ఇప్పుడు చూసినట్టయితే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఇది కల్తీ జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటే, ఇది దుష్ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడారు. ఇప్పుడు చూస్తే సిట్ చాలా స్ట్రిక్ట్ గానే ఇందులో రసాయనాలు కలిసాయి ఈ లడ్డూలో అని చెప్పేసి సిట్ చెప్పడం అయితే జరిగింది. అసలు ఎలా చూడాలంటారా? ఈ విషయం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ గతంలో చర్చలు జరిగాయి, అందరికి తెలిసిన విషయమే. అయితే సిట్ ఏదైతే ఎంక్వైరీ పెట్టారో ఆ ఎంక్వైరీలో కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు. ఈ రోజు చాలా చోట్ల సోషల్ మీడియా కావచ్చు, బహిరంగంగా కూడా రాజకీయ నాయకులు వైసీపీ పార్టీకి మద్దతుదారులు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఆ జంతువుల యొక్క ఏదైతే ఇవి ఉన్నాయో అవి కలవలేదని చెప్తున్నారు తప్ప, ఇది కృత్రిమంగా ఏదో తయారు చేసి దాని ద్వారా ఈ యొక్క, అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇది ఆవు లేదు, పెయ్య లేదు, కానీ అన్ని వస్తాయి, పాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి, ఆ పద్ధతులు ఇది చేశారన్న విషయాన్ని గుర్తించట్లేదు వీళ్ళు. అసలు దీనివల్ల ప్రజా ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు ఎప్పుడు వదిలేశాయి. దానికి తోడు ఇది పవిత్రమైన కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ. లడ్డు ఇచ్చామంటే దాన్ని చెప్పులు తీసేసి చేతికి అందుకొని కళ్ళకు అందుకొని తినే పరిస్థితి ఉంది. అంత పవిత్రంగా ఉన్న లడ్డూని వీళ్ళు, అంటే పోనీ జంతు అవశేషాలు కలవకపోయినప్పటికీ సిట్లు చెప్పింది అదే కదా, జంతు అవశేషాలు అయితే లేదు, కానీ సింథటిక్ సంబంధించి ఇందులో ఈ లడ్డూలో కలిసాయని క్లియర్ గా సిట్ చెప్పింది. కానీ సోషల్ మీడియాలో ఎట్లా ఉంది, అది దాన్ని కూడా కొంత ఏదైతే వర్గం ఉందో అది ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా ఇప్పటికీ మాట్లాడుతున్నారు. అప్పు అటువైపు ఉన్నా సమర్థించుకునే తత్వం అనేది ఎవరికి ఉండకూడదు. అది ఎవరికి కూడా ఆమోదదాయకమైనది కాదు. ప్రజల్ని బాగోగులు చూడాల్సిన ప్రభుత్వాలు ఈరోజు చాలా, అంటే ఏ విధంగా అంటే విపక్షాల ధోరణిలో చూసుకుని దానికి ఇంకో రకంగా లేనిపోని అని కప్పుపుచ్చి అవన్నీ చేసి ముందుకు చేసి విరుద్ధమైన చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. పాదయాత్ర చేస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే మొన్న ఒక ప్రెస్ మీట్ లో ఇంకా 2 ఏళ్ళు గడిచిపోయి ఇంకొక ఏడాది అయితే నేనే ప్రజల్లోకి వెళ్తాను, పాదయాత్ర చేస్తాను, ఖచ్చితంగా ప్రజల సమస్యల పట్ల నేను చూస్తాను, ఏం జరిగింది అనేది చూస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ప్రజలను నమ్మి మళ్ళీ ఆయనకు ఓటేసే పరిస్థితి కనిపిస్తుంది అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను అని చెప్పేసి నేను చెప్పడం ముందు అసలు ఆయన ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం ముందు ఆయనకు ఒక ఐడియా లేనట్టుంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పులివెందులు ఎన్నిసార్లు వెళ్ళారు, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పులివెందులకి ప్రజలకి ఆయన ఏం సేవ చేశారు, తర్వాత ఆయన శాసనసభకి ఎన్నిసార్లు వెళ్ళారు, ఆయన శాసనసభకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి, ముందు వాటికి సమాధానం చెప్పి అప్పుడు పార్టీ అధినేతగా తర్వాత ఆయన ఏదో ఏ పాదయాత్ర చేస్తారో, పులిదండాల యాత్ర చేస్తారో ముందు జనాలు చెప్పాలి. ఆయన నేను పాదయాత్రకి వెళ్తాను అని చెప్పేసి అన్నారు. పాదయాత్రకి ఎప్పుడు వెళ్తారు, ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్తారు? ఇప్పటికే మీరు ఎమ్మెల్యేగా ఎన్నిక ఇంచుమించు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? మళ్ళీ ఈ పాదయాత్ర చేయడానికి కూడా ఎలక్షన్ దగ్గర చేసి సంవత్సరాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అనగా అప్పుడు పాదయాత్ర చేస్తానని క్లియర్ కట్ గా చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన అధికారం కోసం చేస్తానంటున్నారు తప్ప ప్రజా సమస్యల మీద పాదయాత్ర చేస్తానని చెప్పేసి అనట్లేదు. ఆయన ఓన్లీ ఆయనకు ఉన్నది ఏంటంటే ఇంటెన్షనల్ గా ఆయనకు కావాల్సింది అధికారం. అధికారం కోసం ఏదో అదృష్టం బాగుండి అంతకుముందు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర కలిసి వచ్చి దానివల్ల ఏదో సింపతి మీద కొద్దిగా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సింపతి,
రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ అబ్బాయి కాబట్టి ఆ ఆలోచనతో కొంత ఏదో ఓట్లు వేశారు, కానీ ఇక నుంచి ఆయన పాదయాత్ర కాదు కదా, పొర్లు దండయాత్ర చేసినా సరే ఆయనకి ఎవరు ఓటేసే పరిస్థితి అయితే లేదు. ఇంకోటి ఆయన పాదయాత్ర ఏ ఉద్దేశంతో చేయాలి? అంతకుముందు లోకేష్ గారు చేశారు, యువగళం పాదయాత్ర చేశారు. యువగళం పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఒకవైపు విద్యార్థులు చదువుకోవడానికి సరైన ఫెసిలిటీస్ లేవు, తర్వాత వీళ్ళు ఏవైతే మన ఉద్యోగాల కల్పన క్రియేషన్ లేదు, దాని తర్వాత ఉన్న యువత ఏదైతే ఉన్నారో వాళ్ళు తప్పుదావ పట్టిపోవడం కానివ్వండి, విచ్చలవిడిగా మద్యం కానివ్వండి, గంజాయి కానివ్వండి, తర్వాత తల్లిదండ్రుల మాట వినకుండా తిరిగి వాళ్ళ మీద చేయి చేసుకునే పరిస్థితి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి కల్తీ మద్యం, విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి గంజాయి, వీటన్నిటిని సేవించడం, రోడ్డు మీద యాక్సిడెంట్లు, మొత్తం యువత ఎంతమంది అంటే యాక్సిడెంట్లో చనిపోయిందా? నిజంగా 5 సంవత్సరాల కాలంలో చనిపోయిన కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారో, 25-30 సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ లిస్ట్ ఇవ్వమనండి. ఒక విశాఖపట్నం జిల్లాలోనే ఇంచుమించుగా 500 మంది ఉన్నారు 5 సంవత్సరాలు. అదంతా ఎవరు చేసినది మొత్తం అదంతా మృచికాండ రాశాడు ఆయన. ఎంతవరకు వాళ్ళు డబ్బులు సంపాదించుకునే ఆలోచన తప్ప వాళ్ళు ఏ విధంగా జనాల ఆరోగ్యం నాశనం అయిపోతుందా, లేదనుకుంటే యువత పాడైపోతుందా, ఒక జనరేషన్ నాశనం చేస్తున్నామా, అసలు ఆలోచనే లేదు ఆయనకి. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఎందుకోసం ఫ్యాక్షన్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్షన్ ఆలోచనలు తీసుకొచ్చి జనాల మీద రుద్ది ఆయన డబ్బులు సంపాదించుకోవడం కోసం ఏవైతే అవకాశాలను వాటన్నిటిని, అది శాండ్ కానివ్వండి, లేదంటే మైనింగ్ కానివ్వండి, సెటిల్మెంట్లు కానివ్వండి, తర్వాత సర్వేల పేరుతో రైతుల భూములు లాక్కోవడం కానివ్వండి, తర్వాత ఏవైతే మన అమరావతిలో కట్టినటువంటి ప్రజావేదిక కూల్చేయడం కానివ్వండి, అంతా అది రకమైన అరాచక పాలన చేశాడు ఆయన. అరాచక పాలన చేసి రేపొద్దున మళ్ళీ పాదయాత్ర చేస్తారని చేస్తారంటే ప్రజలు నిజంగా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. పాదయాత్ర చేస్తే అడుగు కూడా ముందుకు వేయించే పరిస్థితి లేదు. ఒకప్పుడు ప్రభుత్వం ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏంటంటే ఆయన పాదయాత్ర చేస్తానంటే ఆయనకి అన్ని పర్మిషన్లు ఇచ్చారు ఆయన సెక్యూరిటీ ఇచ్చి అన్ని ఇచ్చి పంపించారు. అదే పాదయాత్ర లోకేష్ గారు చేసినప్పుడు అడుగడుగున ఆయనకు అడ్డుపడ్డారు. లోకేష్ గారి మీద కేసులు పెట్టడం, ఆయన పాదయాత్ర సపోర్ట్ చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, వాళ్ళందరినీ లోపలేసేయడం, టీడీపీ నాయకులందరూ ఏ ఏరియా ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళందరినీ అదుపు చేసేసి వాళ్ళందరినీ పోలీసు కస్టడీలో తీసుకోవడం, వాళ్ళు గృహ నిర్బంధం చేసేయడం, ఇలాంటి రకరకాల విచ్చలవిడి కార్యక్రమాలు చేశారు. నిజంగా రివెంజ్ తీసుకోదలుచుకుని రేపు పొద్దున పాదయాత్ర చేస్తే గవర్నమెంట్ తీసుకోవాల్సిన పని లేదు. ప్రజలు నీ మీద మంచి ఆవేశంగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు గుర్తు రాలేదా? ఇప్పుడు సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరాల పాటు ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టావా? 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 5 సంవత్సరాలు ఏ రోజైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా రాకపోయేసరికి వారానికి ఒక నెలకు ప్రెస్ మీట్లు పెట్టేసి దీని గురించి ఆ ప్రభుత్వం ఎలా చేసింది అలా చేసింది. చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదు? చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం బయటికి రాలేదు. అప్పుడు బయటికి రావాలంటే పరదాలు కట్టుకున్నారు, అప్పుడు బయటికి రావాలంటే జనాలు నిర్బంధం చేశారు. ఆయన గాలి వెళ్ళేదాన్ని కూడా కింద చెట్లన్నీ కొట్టేశారు, కింద షాప్లన్నీ క్లోజ్ చేయించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్రకు వస్తారు? ఇప్పుడు కూడా పాదయాత్రకు వచ్చినప్పుడు మొత్తం అన్ని చెట్లు కొట్టించేస్తారా, షాపులు కట్టించేస్తారా, చుట్టూ పరదాలు కడతారా? ఆ విధంగా కట్టాలంటే పాదయాత్ర చేయండి. అప్పుడే జనాల ముఖం చూడడానికి ఇష్టపడలేదు. కనీసం జనాలు ప్రజల దగ్గరకు వస్తారంటే వాళ్ళందరినీ చేరించుకొని పక్కకు దోస్తారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల దగ్గర పెట్టుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే తీసుకొచ్చి ఏదో అప్పుడు ప్రతిపక్షానికి వ్యతిరేకంగా 4 మాటలు చెప్పించేసి వాళ్ళకి భజన చేయించేసి ఆ పెయిడ్ ఆర్టిస్టుల దగ్గర పెట్టుకొని ఆ 10 మందిని 20 మంది దగ్గర రానిచ్చారు. మిగతా జనాలు ఎవరైనా రానిచ్చారా? ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదండి. ప్రజలు మర్చిపోలేదు. ఇంకోటి వస్తే ఇంకో పరిస్థితుల్లో వేరే విధంగా ఉంటాయి అవన్నీ. కాకపోతే దానికి అర్థం కావట్లేదు. నిజంగా పాదయాత్ర చేయాలండి. చేస్తే కొద్దిగా ప్రజలకు కూడా ఏంటంటే ఎవరి పరిస్థితి ఏంటంటే వాళ్ళు దేనికోసం వస్తున్నారు అనేది అర్థం చేసుకునే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు ఈ రోజున్న పరిస్థితుల్లో. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే లడ్డు ఉందో, లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇది కల్తీ జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని వైసీపీ నేతలు మాట్లాడారు. ఇప్పుడు చూస్తే సిట్ చాలా స్ట్రిక్ట్ గానే లడ్డూలో రసాయనాలు కలిసిందని చెప్పేసి క్లియర్ గా క్లారిటీ ఇచ్చింది. ఇవి ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో హిందూ వ్యతిరేకటువంటి నిర్ణయాలు జరిగినాయి, హిందూ వ్యతిరేకటువంటి కార్యక్రమాలు జరిగినాయి. వాటిని ఏ రోజు ఆయన ఖండించలేదు. దేవాలయాల మీద జరిగిన దాడులు లేదా దేవతామూర్తుల మీద చేసినటువంటి కామెంట్లు వాళ్ళ మినిస్టరే చేశాడు. గుడివాడ ఎమ్మెల్యే నాని ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని, ఆంజనేయ స్వామి విగ్రహం తీసేస్తే బొమ్మకే కదా చేతులు తీసేశారు, బొమ్మకే కదా కాళ్ళు తీసేశారు, బొమ్మలకే కదా తలకాయలు తీసేశారు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి మరి ఈ రోజు ఏం బయటకు రావట్లేదు. ఈ సిట్టు దర్యాప్తు చేశారు. సిట్టు దర్యాప్తు చేసినప్పుడు ఇప్పుడు మీ మీద ఒక రకమైన ఆరోపణలు ఏంటి? ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి హిందూ దేవాలయం, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు కనీసం వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా సరే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే జన్మ ధన్యం అవుతుందనే ఆలోచనతో ఆ దర్శనానికి వెళ్ళేటువంటి అత్యంత భక్తిభావంతో వెళ్ళేటువంటి దేవాలయ ప్రసాదాన్ని మీరు కల్తీ చేసి దాన్ని సమర్థించుకుంటున్నారంటే చేసిన తప్పుకు పశ్చాత్తాపం లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. దానికి సిట్టు దర్యాప్తు చేసి అందులో 1% కూడా నెయ్యి శాతం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎస్, నిజమే చెప్తున్నాము. మీరు ఏదైతే కంపెనీకి ఇచ్చారో ఆ కంపెనీ ఎక్కడా కూడా పాలు ఇప్పుడు రైతుల దగ్గర నుంచి పాలు తీసుకొని ఆ పాల ద్వారా వెన్న తీసుకొచ్చి సప్లై చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇప్పుడు సపోజ్ మనకి ఈ ఏరియాలో ఉంది విశాఖ డైరీ ఉంది, విశాఖ డైరీకి ఇన్ని లక్షల లీటర్లు రోజు పాలు వీళ్ళందరూ వ్యాన్లు వస్తున్నాయి, తిరుగుతున్నాయి, రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటున్నారు, రైతులకి రుణాలు ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి పాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ విజయ డైరీ ఉంది, తర్వాత సంగం డైరీ ఉంది, హెరిటేజ్ ఉంది. వీళ్ళందరూ కూడా రైతులకి లోన్లు ఇవ్వడమో లేదంటే వాళ్ళ దగ్గరికి గేదెలో ఆవులో ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పాలు కలెక్ట్ చేసుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీకి ఇలాంటి డైరీలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి పాలు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారా? దానికి ఎంత % నెయ్యి వస్తుంది? అసలు ఇవన్నీ చెప్పమని
చెప్పండి. ఒక లీటర్ పాలు కొనకుండా ఇన్ని వేల టన్నులు, ఇన్ని వందల టన్నులు, ట్యాంకర్లు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక ప్రజలు మరీ అంత అమాయకంగా ఉన్నారా? మీరు ఏది చెప్తే అది మాట్లాడడానికి. ఏదో కొద్దిగా జరిగింది దాన్ని ఇంత ఇష్యూ చేస్తున్నారు. ఏం కొద్దిగా జరగడం? అంటే దేవుడు ప్రసాదం మీరు కల్తీ చేసేస్తే అది కొద్దిగా జరిగినట్టు. ఎవరి మనోభావాలు దెబ్బతింటున్నారు? అంటే మీకు ఏదైనా మీకు తినేటప్పుడు కూడా ఏదో పెట్టేస్తాం, మీరు తినేస్తారా కంచంలో? ప్రసాదాన్ని కల్తీ చేసి దాన్ని సమర్థించుకోవడం అంటే వాళ్ళకి అంత పిచ్చి పని ఇంకొకటి లేదండి. వాళ్ళకి ఇంకా పశ్చాత్తాపం లేదు. ప్రజలు కొట్టే దెబ్బకి ఇప్పటికే 11 పడిపోయారు. రేపు పొద్దున ఆ 11 కూడా రావు. రేపు పొద్దున ఆయన పులివెందులో కూడా గెలుస్తాడు గెలవడు. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీస్తున్నారంటే హిందూ దేవతల మీద మీరు కామెంట్లు చేసినా, హిందూ దేవాలయాలు పడగొట్టినా, లేదా హిందూ ప్రసాదాలు కల్తీ చేసినా, హిందూ రథాలు తగలబెట్టినా దేనికి మీరు సమాధానం చెప్పరు. అది చిన్న విషయం మీకు. అది దేనికి చిన్న విషయం అండి? అదే నిజంగా మైనారిటీల మీద జరిగితే మీరు అలా సైలెంట్గా ఉంటారా? ఉండే దమ్ముందా? దాని మీద కనీసం అగైనెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చే దమ్ముందా? కాదు హిందువులు ఏంటంటే సర్లే ఆడి పాపాన ఆడే పోతాడని చెప్పేసి మనం అనుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు ఇలాంటి పిచ్చి వాగుడు వాగుతున్నారు. కొద్దిగా దాన్ని కంట్రోల్ చేసుకొని జరిగిన దానికి ఇప్పుడైనా సరే చేతనైతే సిట్టికి దర్యాప్తుకు మీరు కోఆపరేట్ చేయండి. ఎక్కడ తప్పు జరిగిందో లేదంటే ఆ టైంలో ఏ అధికారులు ఉన్నారో దానికి మీ ప్రమేయం ఉందా లేదా మీ ప్రమేయం లేకపోతే ఆ రోజున మరి మీ అధికారికి ఇచ్చాము తర్వాత పలానోళ్ళకి ఇచ్చామని చెప్పేసి వాళ్ళకి చేస్తే దానికి సంబంధించిన ఇప్పుడైనా సరే ఆ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా మీరు సరిదిద్దుకొని రేపొద్దు నిజంగా పాదయాత్ర రేపొద్దు జనాల్లోకి వస్తే ఇవే ఇష్యూ అవుతాయి. ఇదే అడుగుతారు జనాలు, మిమ్మల్ని ఇదే నిలదీస్తారు. నేను నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో 4 సార్లు నేను తిరుపతి వెళ్ళి 4 సార్లు నేను తిన్న ప్రసాదం ఏం తిన్నాను? నేను కెమికల్ నేను ప్రసాదం కింద తిన్నాను. దానివల్ల నా ఆరోగ్యంతో పాటు నా పిల్లల ఆరోగ్యం, నా కుటుంబ ఆరోగ్యం మొత్తం రేపొద్దున రోడ్డును పడిపోతే దాని రెస్పాన్సిబిలిటీ ఎవడో మీరు ఒక గదిలో ఏదో ఒక ఏసీ రూమ్ లో కూర్చొని మీ డబ్బుల కోసం మీరు తీసుకునే నిర్ణయాల కోసం ఎవరి కుటుంబం బలవ్వాలి? ఇక్కడ దేవుడి మీద భక్తితో అక్కడికి వస్తే మీరు పెట్టే కెమికల్స్ తినేసి జనాలు హాస్పిటల్ పాలవ్వాలా? దాన్ని మీకు చిన్న విషయం. రోజుకు 60-70 వేల మంది దర్శనం చేసుకుని రోజుకు 60-70 వేల మందికి అక్కడ ప్రసాదాలు వెళ్తుంటే 60-70 వేల మందిలో రేపొద్దున వాళ్ళకి ఆరోగ్యం ఏదొచ్చినా సరే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవడు? ఇలాంటి విషయాలు చిన్న విషయాలను మాట్లాడుతున్నా. ఇలాంటి వాళ్ళకి నిజంగా అధికారంలో ఒక గంట సేపు కూడా ఉండే అర్హత లేదండి. ఇలాంటి వాళ్ళు కనీసం ఎమ్మెల్యే కాదు కదా, ఒక వార్డు కార్పొరేటర్ కూడా పనికిరారు. ప్రజల ఆరోగ్యం గురించి అంత చిన్న చూపుగా మాట్లాడే రేపు ప్రజల మనోభావాల గురించి ఇంత ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళకి అధికారంలో ఒక్క నిమిషం కూడా ఉండే అర్హత లేదు. అలాంటి వాళ్ళని సాధ్యమైనంత వరకు అధికారానికి దూరంగా ఉంచడం ప్రజలు ఇప్పుడు తీసుకున్న చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక ముందు కూడా ఇలాంటి వాళ్ళ విషయంలో ప్రజలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.